వీళ్ళు అంటారు, పక్కన ఉన్న ఏమంటారంటే, ఎందుకయ్యా, ఎందుకమ్మా నీకు అంత, నువ్వు అసలే కష్టపడేదానివి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నువ్వు అసలే కష్టపడేదాన్ని ఎందుకు నువ్వు వేస్ట్ చేసుకున్నావు, దాన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చుగా. పేదలకి ఇచ్చే సంగతి ఆమె తెలీదా? తెలుసు. చెప్పేవాళ్ళు భలేగా ఉంటారు తెలుసా. చెప్పేవాళ్ళు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, మంచి మాటలు చెప్పరు. మంచి దాన్ని చెడగొడితే నువ్వు ఇందాక వాక్యం చదివి, నీ పాపమే నిన్ను పట్టి పీడించింది. మంచి దాన్ని చెడగొట్ట మాకు, మంచి పనిని చెడగొట్టదు. మంచి పనిని చెడగొడితే బాగుపడవు. మంచి పని చెడగొట్టదు. నువ్వు మంచి పనిని ఏం చేయాలి? ఎంకరేజ్ ఇవ్వాలి. మంచి పని చేయడానికి నువ్వు పుష్ చేయాలి. నువ్వు ఎదురుగా నెట్టాలి. కానీ మంచి పని చేసేవాళ్ళు వెనక లాగితే బాగుపడే పరిస్థితి ఉండదు ప్రియబిడ్డ. కాబట్టి ఏమైంది? దేవుడు అన్నాడు, ఆ మంచి పనే చేసింది. ఎందుకు చేసింది తెలుసా? మంచి పని. ఆమె తన సంపాదన అంతా కూడా దేవుడికి ఇచ్చింది. ఆమె సంపాదన అంతా కూడా కష్టపడిలో ఏం చేసింది? తన సంపాదన 10వ వంతు ఇచ్చింది. 10వ వంతు ఇచ్చి, దేవుడు అక్కడ ఉన్నాడు, సీమోను ఇంట్లో ఉన్నాడని వచ్చి తల మీద పోసి, అత్ర పోసి, తన యొక్క వెంట్రుకలతో పాదాలు తుడిచింది ప్రియబిడ్డ. తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె తుడిచినప్పుడు దేవుడు శిష్యులు గద్దిస్తుంటే శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఇది ఆమె మంచి కార్యం చేసింది. ఆమె ఏం చేసింది? మంచి కార్యం చేసింది. మంచి చేసిందా చెడ్డ చేసిందా? మంచి చేసింది. కాబట్టి నీవు కూడా నీ యొక్క సంపాదనలో 10వ భాగం దేవుడికి ఇవ్వు. నువ్వే తింటం కాదు, నువ్వు బ్యాంకులో దాచిపెట్టుకోవడం కాదు, దేవునికి ఇవ్వు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారికి ఇవ్వు. వాళ్ళకి ఇస్తే నువ్వు గుప్పులు ఎత్తితే నీ పిల్లలు, నీ కుటుంబం ఆశ్రయించబడి తెలుసా? నీ కలిగిన కూడా ఆశ్రయించబడతాయి తెలుసా? నువ్వు కలిగిన కూడా ఆశ్రయించబడతాయి. అది వాళ్ళకిస్తే మనకి ఏమొచ్చింది, వీళ్ళకిస్తే మనకి వచ్చింది. పిసినారతనంగా గొనుగుతా ఇస్తే నువ్వు ఎంత ఇస్తావో నీకు అంతే వచ్చింది. ధారాళంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబం ఆశ్రయించబడింది ప్రియబిడ్డ. ఎవరైనా సరే హల్లెలూయా. ఈమె మంచి పని చేసింది కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి ఇచ్చుటలో మనం మంచి పని చేయాలి. దేవుని ప్రేమించడంలో మంచి మనసు కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ అధ్యాయం 10వ వచనం చివరి. కడుపులో మంట మండుతుంటుంది. నీ కడుపు మంట నిన్నే మండించింది. నీలో చెడ్డగాని తొలగించుకున్నప్పుడే, నీలో మంచిని నీలో ఉన్నప్పుడే నువ్వు ఆశ్రయించబడతావు, దీవించబడతావు. ఇతరులను చూసి కడుపు మంట